ఇండోర్ స్టేడియం వేదికగా నిర్వహించనున్న యువ సంఘర్షణ సభకు కాంగ్రెస్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సభకు ప్రియాంక గాంధీ చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ వరుణ్. ఈ రోజు నిరుద్యోగులకు భరోసాగా ఇవ్వడానికి ఒక యువ సంఘర్షణ సభ అనేది ఈ రోజు సరూర్ నగర్ స్టేడియం ఉంది. అయితే ఈ యొక్క సభకి చూసుకున్నట్లయితే ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ అయితే ఇక్కడికి అయితే రావడం జరుగుతుంది. అయితే తెలంగాణలో ఉన్న యొక్క నిరుద్యోగకి భరోసాగా అయితే కేంద్రంగా అయితే ఈ యొక్క సభ అయితే జరుగుతుంది. అయితే మొత్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సభనైతే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక పూర్తి పనులు కూడా పూర్తి స్థాయిలో అయితే జరగలేదు. అయితే మన ప్రస్తుతం అయితే ఒక ఇండోర్ స్టేడియం స్టేడియం అయితే వచ్చి ఉన్నాం. మనం చూడొచ్చు, మన ఇక్కడ స్టేడియం ఆ వేదిక మనం చూసుకున్నట్లయితే ఒక విఐపీలో వైపు ఉండేట్టు కూడా చేయడం జరిగింది. అయితే దీన్ని మొత్తంగా చూసుకున్నట్లయితే దీని యొక్క పూర్తి పనులు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ ఠాక్రే వచ్చి ఆల్రెడీ ఇప్పటికే పర్యవేక్షించే యొక్క పూర్తి పనులు ఏ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఉద్యమకారులు కుటుంబాలకి ఈరోజు ఎదురొస్తున్న పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి అత్యంత కీలకమైన అంశాల గురించి ఈ యొక్క డిక్లరేషన్ లో పేర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూసినట్లయితే అయితే 2 లక్షల పోస్టులు అయితే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే వాటిని భర్తీ చేస్తాం అన్నట్లు కూడా ఈ యొక్క సభలో ప్రకటించే అవకాశం ఉంది ఈ యొక్క ప్రియాంక గాంధీ. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మంది ఒకవైపు విద్యకు సంబంధించి ఒక ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అలాగే దానికి సంబంధించి వాళ్ళ యొక్క ఫీజు కానీ లేదంటే వీటి గురించి పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించి విధి విధానాలను ప్రకటించే విధంగా ఈ రోజు యొక్క సభలు అయితే ఉన్నాయి. చూడొచ్చు, దీనికి సంబంధించి పూర్తి పనులు ఇప్పటికే మొత్తంగా పూర్తయ్యాయి. గత 2 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ వర్గీయ నేతలు అందరూ కూడా వచ్చి సమీక్షించారు. దీని మొత్తంగా మనం చూసుకుంటే ప్రతిష్టాత్మక చేపట్టిన రాబోయే ఎన్నికలకు థ్యాంక్ యూ ప్రవీణ్.